అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మీతో కలిసి నేను అనేక వీడియోలు చేశాను. తమిళనాడు రాజకీయాల పట్ల పవన్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి ఆంధ్రప్రదేశ్ ఫార్ములాని తమిళనాడు రాజకీయాల్లో కూడా వాడబోతున్నారు అనేటువంటిది నిన్న మదురై సభ చూసాం. అలానే ఇప్పుడు విజయ్ని ఎన్డీఏ కూటమిలోకి పవన్ కళ్యాణ్ తీసుకురాబోతున్నారు అని మన మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నాయకులు తమిళిసై చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కలగలిపినప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్న సునామీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకంగా అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చేరనివ్వను అని చెప్పేసి ఒక కూటమిగా గట్టి ఎన్డీఏ గెలుపుకి రాష్ట్రంలోనూ దేశంలోనూ పవన్ కళ్యాణ్ ఎలా భాగస్వామి అయ్యాడో, అలాగే తమిళనాడు రాజకీయాల్లో కూడా డిఎంకే వ్యతిరేక ఓటు చేరనివ్వనని డిఎంకే వ్యతిరేక రాజకీయ పార్టీలన్నింటినీ ఒకచోట జతకట్టించి డిఎంకేని మట్టి గర్పించబోతున్నాడంటే అంటే ముందుగా మనం టీవీ ప్రేక్షకులకి మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పిన టాపిక్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేటి రాజకీయాల్లో ఎలా ప్రభావితం చూపిస్తున్నాడు రోజు రోజుకి అనేది అందరికీ అర్థమైపోతుంది. అవును, అతని సక్సెస్ రేట్ ఏంటి అనేది అందరికీ తెలిసిన అంశం. ఇక్కడ రాష్ట్ర సరిహద్దులు దాటి దేశ సరిహద్దులకు వెళ్ళిపోయాడు ఆయన. పక్కనున్న తమిళనాడులో ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు అంతే తమిళనాడుని సమూలంగా రాజకీయాలు మార్చబోతున్నాడు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో అనేక పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న పవన్ కళ్యాణ్కే ఒక చీఫ్ గెస్ట్గా పిలిచారంటే తమిళనాడు నుంచి, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అనివార్య కారణాల సెక్యూరిటీ రీజన్స్ వల్ల యోగి గారు అటెండ్ కాల. కానీ ఆ అవకాశం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ఎన్డీఏ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, హిందూ సమాజం కావచ్చు, 100 కోట్ల మందికి ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నాడు. ఎప్పుడైతే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడో తమిళనాడు ప్రజలు ఏంటి, అక్కడ పిలవటం ఏంటి, నయనార్ నాగేంద్రన్ వచ్చి సాక్షాత్తు మంగళగిరి వచ్చి ఆయన ఆహ్వానించడం, ఆయన స్వాగతించిన తీరు, ప్రత్యేకంగా చాఫర్లో వెళ్ళాడు. ఆయన దిగిన కాడి నుంచి పంచకట్టుతో చూసుకుంటే తమిళ సాంప్రదాయంలో వెళ్ళాడు. మీరు అన్నట్టు తమిళసాయి సౌందరరాజన్ గారు కావచ్చు, అందరూ కూడా సాదర స్వాగతం పలికారు. అక్కడ సాంప్రదాయంగా మురుగన్ సాంప్రదాయం, సుబ్రహ్మణ్యం యొక్క భక్తులు ఇదిగా డ్రెస్ చేసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన స్వాగతించిన తీరు చూస్తే కొంతమంది మురుగన్ లాగా ఆయన్ని చూసుకుంటున్నారు, అభినవ మురుగన్ అంటున్నారు. ఆ విధంగా ఆయన్ని చెప్పే ప్రతి మాట కూడా కీన్ అబ్జర్వ్ చేశాడు. మీరు అన్నట్టు ఒకవైపు పన్నీర్ సెల్వం, ఇంకొక వైపు మేధావులు, హిందూ మునాని, అంటే మురుగన్ మహానాడు అని పెట్టారు సార్. దాని వెనక మురుగన్ సమాజం అంటే సుబ్రహ్మణ్య స్వామి భక్త సమాజం ప్రపంచవ్యాప్తంగా వచ్చారు. అక్కడికి లక్షలాది మంది వచ్చారు, దాదాపు 5 లక్షల మంది పైన వచ్చారంటారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చాలా కీలకమైన, ఆర్ఎస్ఎస్ ఎంత కీరోలో మనకు తెలిసిన అంశమే. అటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంత ప్రాధాన్యత ఇచ్చి సుబ్రహ్మణ్యం గారి స్వామి చేతిలో ఉన్నది కూడా ఆయన చేతిలో పెట్టారంటే ఎంత గౌరవించారో మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది శ్యామల లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ గారు కనపట్టలేదని ఆయన ఫోటోలు చూపిస్తున్నారు. పాపం మన ఢిల్లీలో ఉన్నాడు, నిన్న గిన్నిస్ బుక్ రికార్డులు సాధించినప్పుడు విశాఖపట్నంలో ఉన్నాడు, కట్ చేస్తే తమిళనాడులో ఉన్నాడు. తెలియకపోతే చూపేమన్నా, తెలియకపోతే చూపు మందగిస్తే డాక్టర్ల కన్నా చూపించుకుంటే ఈ తెలుస్తుంది సమాజం, అంతే కదా. లక్షలాది మందిలో ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా సూడో సెక్యులరిజం అంటే లౌకికవాదం అని చెప్పేసి హిందువుల్ని, హిందూ దేవతల్ని, దేవుల్ని విమర్శిస్తే అది సెక్యులరిజం కాదు. మేమున్నాము హిందువులు, అంత తేలిగ్గా తక్కువ అంచనా వేయద్దు అని చెప్పేసి చెప్పాడు. స్ట్రైట్ అవే. అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని కరోనా వైరస్తో పోల్చిన స్టాలిన్ కుమారుని ఉద్దేశించి చెప్పాడు అక్కడ తమిళనాడులోనే. అంటే ఎంత గట్స్ ఉండాలి? అక్కడే ఇండికేషన్ ఇచ్చాడు. పరమ పవిత్రమైన శివుడు 3వ కన్ను తెరిచిన తమిళనాడులో ఉండి మాట్లాడుతున్నాను అన్నాడు. ఇక్కడే చదువుకున్నాను చిన్నతనంలో అన్నాడు. ఇంకోటి చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏమంటారు మీరు? విన్నారు కదా పూర్తిగా సమాచారం. సుబ్రహ్మణ్య స్వామి వెరీ పవర్ఫుల్. శివుడు తన మెడలో పాముని ఇది చేసుకుంటాడు, చూశారు కదా పాముని. అది బుస కొడితే ఎలుకలన్నీ పారిపోవాల్సిందే అని చెప్పేసి ఎలుకలు ఎవరిని ఇది చేశాడు? సనాతన సాంప్రదాయాన్ని విభేదించే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని ఉద్దేశించి చెప్పాడు. మీకు అర్థమైందండి? ఎవరైతే సనాతన సాంప్రదాయాన్ని విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, హిందువుల్ని సమాజం వ్యతిరేకించే వాళ్ళకి చెప్పాడు. ఎలుకలతో పోల్చాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు మాతో పెట్టుకోవద్దు, మా జోలికి రావద్దు.
హిందూ సమాజం చాలా చైతన్యవంతమైంది, నేను అండగా ఉంటాననే భరోసా తమిళనాడు సాక్షిగా ఇచ్చాడనేది మనం అనుకోవాలి. పక్కనున్న పన్నీర్ సెల్వం కూడా ఎంత విశేషంగా తిరుపతి విషయంలో ప్రపంచాన్ని ఎంత దృష్టిని ఆకర్షించింది, హిందూ సమాజం పట్ల సనాతన ధర్మం కోసం ఎంత పాటుపడుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని ఆయన ప్రశంసించారు. మిగతా అక్కడ ఉన్న మహిళలు, తెలంగాణ అదే తమిళనాడు సమాజం అయితే మొత్తం పవన్ కళ్యాణ్ గారిని అక్కురు చేర్చుకునే అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా, తమిళనాడు రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ఫార్ములా అంటే ఇక్కడ ఎలా అయితే వైసీపీ వ్యతిరేకూడదు, చిరనివ్వకూడదని చెప్పేసి విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలిపారు, అక్కడ కూడా డిఎంకే వ్యతిరేక పార్టీలన్నింటినీ కూడా, ఇప్పటికీ అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమిలో ఉంది, ఇప్పుడు విజయ్ కొత్త పార్టీ పెట్టాడు, సినిమా హీరో, అతనికి కొంత మంచి ఫాలోయింగే ఉంది, అతన్ని కూడా ఎన్డీఏ కూటమిలో తీసుకొచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్ నెత్తి మీద పెట్టుకున్నారు అనేటువంటిది కూడా వినపడుతుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఫార్ములా తమిళనాడు వర్కౌట్ అయిందంటే డెఫినెట్ 100% వర్కౌట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. తమిళనాడులో అసెంబ్లీలో కూడా దాదాపు 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ఏపీ నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర మూలాలు. కాబట్టి గెలుపోవటంలో వాళ్ళ చేతిలో ఉంటాయి. కాబట్టి ద్రవిడిజం ఒకప్పుడు ఉండే ఆ యొక్క తమిళనాడులో అభిమానుల కోసం గుడులు కడతారు, గుళ్ళు కూడా పగలగొడతారు, తెలుసు కదా మీకు. తమిళనాడు ప్రజలు చాలా డిఫరెంట్గా ఉంటారు. అటువంటిది హిందూ సమాజం జోలికి వస్తే మాత్రం ఎవరైనా ఒకటే. ఇప్పుడు క్రిస్టియానిటీని విస్తరించే క్రమంలో హిందువుల్ని తక్కువ చేసి చూస్తా ఊరుకోవడానికి కాదు, వాళ్ళు కాదు. ప్రపంచవ్యాప్తంగా నిన్న మురుగన్ అంటే ఎవరు, ఆ స్వామి సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చారు. అక్కడ దీపారాధన చేశారు, తర్వాత పారాయణం చేశారు, శ్లోకాలు వెలివేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, పవన్ కళ్యాణ్ గారు తమిళంలో అంత అనర్గంగా మాట్లాడగలరని ఇంతవరకు తెలియదు. అంత అనర్గంగా మాట్లాడాడు, అంత అప్రిషియేట్ జరిగింది. కాబట్టి రేపు విజయ్ని తీసుకురావటంలో నో డౌట్ ఎట్ ఆల్, తనకి విజయ్కున్న స్టార్ డమ్ ఏదైతే ఉందో, విజయ్ వస్తే డెఫినెట్గా అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అన్నమాట. అది తీసుకొచ్చే బాధ్యత ఆయనకి పెట్టుండొచ్చు. దక్షిణ భారతదేశంలో ఇన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ రూపేణ ఒక ట్రబుల్ షూటరు ఎన్డీఏ కూటమి దొరికిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్.